అదే ఏమంటే ఒకటి కరెక్ట్, ఎప్పుడు ప్రాబ్లం గురించి చాలా మాట్లాడవచ్చు మనము, సొల్యూషన్ గురించి ఎవరు మాట్లాడరు. మీరు చూడండి, బికాజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ ఇట్ ఈస్ అంత ఇష్టం రాదు సొల్యూషన్ గురించి మాట్లాడేదానికి. నేను అది కొంచెం ట్రై చేస్తాను, అది సొల్యూషన్ ఇక్కడే ఉంది అని ఎలాగలాగో వచ్చి నేను ట్రై చేస్తాను చెప్పేదానికి. అది కొంతమంది జాలీగా ఫిలిం చూసుకొని వెళ్ళిపోతారు. అలా అదే మీరు చెప్పింది అది కరెక్ట్ యాక్చువల్లీ. సార్ ఇదంతా ఒక పార్ట్. సెన్సార్ ఫస్ట్ పిక్చర్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉంటుంది? సినిమా చూసిన సెన్సార్ రిపోర్ట్స్ దేవుడిని కూడా లేదు. ఫస్ట్ నాది ఓమ్ చాలా ప్రాబ్లం అయింది, మీకు తెలుసు, అది చాలా సెన్సార్ ప్రాబ్లం అయింది ఓము. తర్వాత ఏ ఫిలిం చూసి సెన్సార్ ఆఫీసర్ బయటకు వచ్చి నన్ను చూసి దిస్ ఫిలిం ఈజ్ అన్ఫిట్ ఫర్ రిలీజ్ అని వెళ్ళిపోయారు. తర్వాత రివైజింగ్ కమిటీలో చాలా అప్లాస్తో నాకు సర్టిఫికేట్ ఇచ్చారు, చాలా ఎక్స్ట్రాండరీ అని. నాకు కన్ఫ్యూజ్ అయిపోయింది, ఒకరు చూస్తే ఇలా చెప్తున్నారు, ఒకరు చూస్తే ఎక్స్ట్రాండరీ అంటున్నారు అని. సో అది కొంచెం అది ఏమో విచిత్రంగా ఉంది కదా స్క్రీన్ ప్లే, అందుకని అందుకని అలా దీనికి ఏమీ కట్స్ లేకుండా ఇచ్చారు. దేవుడు అనే టాపిక్కే చాలా వేరే విషయం. అది 1 hour డిస్కస్ చేయాలి మనం. వాట్ ఈస్ గాడ్ అనేది ఫస్ట్, దెన్ బిలీఫ్ ఆర్ నాట్ బిలీఫ్ సపరేట్. అది అవునవునవును, అదే ఎందుకు అది అని అయ్యి ఫైర్ లాగా ఎందుకు ఉంది, ఇది హార్స్ లాగా ఎందుకు ఉంది అని మీరు డీకోడ్ చేసుకోవాలి. మీరు ఫిలిం చూస్తే తెలుస్తుంది అది. ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారా, ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, నా వ్యూవర్స్ నా మూవీ చూసి ఏదో నేర్చుకోవాలి, అదే ఎక్కువ మీకు బూస్ట్ చేస్తుంది? లేదు, ఇది ఎప్పుడూ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ద బేసిక్ థింగ్. మీరు వచ్చేది ఫిలిం చూసేదానికి ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ ఉండాలి, అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండాలి. దీంట్లో ఫైట్స్ ఉంది, సాంగ్స్ ఉంది, విజువల్ గ్రాంచర్ ఉంది, ఆ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అదన్నీ ఉంది. మీరు నార్మల్గా ఫిలిం చూస్తే మీకు ఒక ఫిలిం లాగా, ఒక స్టోరీ లాగా ఉంటుంది. కొంచెం డెప్త్లో వెళ్తే ఇంకొక లేయర్ కనబడుతుంది, ఇంకా కొంచెం డెప్త్లో మీరు చూస్తే ఒక పొలిటికల్ యాంగిల్ కనబడుతుంది, ఇంకా డెప్త్లో వెళ్తే ఫిలాసఫికల్ యాంగిల్ కనబడుతుంది. దాంట్లో అలా అన్నీ ట్రై చేశాను, చూడాలి అది ఎంత. మీరు రాసుకునేటప్పుడు హౌ డు యూ వాట్ పుషెస్ యూ, నేను ఏదో చెప్పాలి, వ్యూవర్స్ మారాలి, వాళ్ళ థాట్ ప్రాసెస్ మారాలి అనే దృక్పథం. అయ్యో, నేను ఎవరు మార్చేదానికి? బికాస్ సీ ఐ కెనాట్ చేంజ్ ఈవెన్ మై సెల్ఫ్. ఇట్ ఈస్ సో డిఫికల్ట్. నన్ను నేను చేంజ్ చేసుకునేదే కష్టము. బట్ ఇట్ ఈస్ లైక్ ఐ అండ్ యూ అంటే సి నేను ఎంత అవునవును, నేను అలాగే, నేను తీసుకోను. దీంట్లో అదే చెప్పాను, తీసుకోవద్దండి అనే చెప్పాను. యాక్చువల్లీ అయ్యో, అది మీరు ఎలా అడిగితే ఏంటి అది. అయ్యో థ్యాంక్ యూ, మీరంతా ఇదిగా చెప్తున్నారు. ఐ డోంట్ నో. మీరు 8 years బ్యాక్ సన్ ఆఫ్ సత్యమూర్తి అని ఒక ఫిలిం చేశారు తెలుగులో. మీకు తెలుగులో సపరేట్ బేస్ ఉంది, అల్లు అర్జున్ గారితో కలిపి చేశారు. సో ఆయన పుష్ప అని ఒక ఫిలిం చేశారు. అండ్ రీసెంట్గా నిన్న అరెస్ట్ అయ్యారు సార్, ఆయన బయటకు కూడా వచ్చారు. దాని మీద మీ ఒపీనియన్? అరెస్ట్ అయ్యి బయటకు వచ్చారు కదా, ఏం ప్రాబ్లం లేదనుకుంటాను అంతే. సో ఎలా ఉంది సార్ ఆయనతో మీరు కలిసి? ఈజ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్. యాజ్ ఎన్ ఆర్టిస్ట్ యాక్చువల్లీ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అకార్డింగ్ టు మీ. యాజ్ ఎ డాన్సర్, పర్ఫార్మర్, దట్స్ వే హీఈస్ దేర్. అంతే, ఇంకేం చెప్పేది. ఫ్యూచర్లో ఏమైనా ఛాన్స్ ఉన్నాయి సార్ కలిసి ఆయన వర్క్ చేసిందే నాకు చాలా ఇది. ఆయన అంటే నేను పెద్ద ఫ్యాను, అందుకే ఆ ఆపర్చునిటీ వచ్చిన టైంలో ఈవెన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు యాజ్ ఎ డైరెక్టర్ ఈజ్ వండర్ఫుల్, యాజ్ ఎ రైటర్ ఆల్సో. సో అది 2 కాంబినేషన్ నాకు దొరికింది. అలాంటి డైరెక్టర్, అలాంటి హీరోతో వర్క్ చేసి డైలాగ్స్ ఇప్పుడు కూడా డైలీ లైఫ్ లో వాడుతాం. తిరుపతి డైలాగ్స్ వాడుతాం. కరెక్ట్. అంటే డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే, అంటే మీ సినిమాలు అంత ఫస్ట్లో ఫాస్ట్గా డైరెక్షన్ చేశారు, తర్వాత లాస్ట్ సినిమా 10 years అవుతుంది డైరెక్షన్ చేసి. సో డైరెక్షన్ ఎందుకు డిజైన్ చేస్తున్నారు? అదే ఇన్పుట్. నేను
యాక్ట్ చేస్తూ ఉంటాను కదా, హీరోగా బిజీగా ఉంటాను. తర్వాత ఏదైనా ఒక ఐడియా వస్తే దాన్ని పర్ఫెక్ట్గా అది వచ్చి కన్స్ట్రక్ట్ అవ్వాలంటేనే టైం పడుతుంది. బికాజ్ ఐఎమ్ ఇన్వాల్వింగ్ ఇన్ అదర్ సబ్జెక్ట్ ఆల్సో, అందుకని టైం పడుతుంది అంతే. సార్ ఒకప్పుడు కన్నడ సినిమా అంటే ఉపేంద్ర రాజు తెచ్చేవాళ్ళు మాకు దాదాపుగా. ఇప్పుడు కన్నడ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిగా దిగింది, పెద్ద పెద్ద సినిమాలు వచ్చినాయి, బ్లాక్ బస్టర్లు, 1000 కోట్లు అని. ఈ క్రమం చూస్తే గ్రోత్ అలా వన్ వే ఇట్ ఈస్ గుడ్ యాక్చువల్లీ, బట్ వన్ వే ఏమైందంటే గ్యాప్ ఎక్కువ అవుతా ఉంది అని నాకు అనిపిస్తుంది. ఇవి చాలా పెద్ద ఫిలమ్స్, చాలా చిన్న ఇన్ బిట్వీన్ ఫిలమ్స్కి చాలా గ్యాప్ వస్తూ ఉంది. బట్ వన్ వే చూస్తే గుడ్ యాక్చువల్లీ. ఏమంటే మన స్ప్రెడ్ అవుతా ఉంది, మార్కెట్ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు ఎవ్రీబడి టాక్స్ అబౌట్ 500,000 crores అలా ఇది ఉంది. బట్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరు వస్తే ఒక 10 crores 5 crores 3 crores చేస్తే ఇప్పుడు అది కూడా అట్మాస్ఫియర్ బాగుండాలి. సో టెక్నికల్ అప్డేటేషన్ అంటే మీరు 20 years బ్యాక్ చేసిన చాలా తక్కువ బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయాయి. టెక్నికల్ అడాప్షన్ ఉంది. అవును. ఆ అడాప్షన్ మీకు ఎంతవరకు అంటే ఇప్పుడు ఏ కూడా అవునవును. మీరు అప్పుడు బాగుందనుకున్నారా ప్రొడక్షన్ సైడ్? లేదు, ఇప్పుడు ఆ అడ్వాంటేజెస్ అన్నీ ఉంది. యాక్చువల్లీ మీరు కరెక్ట్గా టెక్నాలజీని యూజ్ చేసుకుంటే ఒక రూమ్లో కూర్చొని ఒక ఫిలిం చేయొచ్చు, అంత టెక్నాలజీ ఉంది ఇప్పుడు. బట్ హౌ యూ యూజ్ అనేది అంతే. అగైన్ డిపెండింగ్ అపాన్ యూ. ఫైనల్లీ ఇదన్నికి ఆన్సర్, ఏమేం ప్రాబ్లం ఉందో ఏమేమి ఉందో అన్నికే ఆన్సర్ మనం ఇక్కడే వచ్చేస్తుంది మళ్ళీ వాపస్. సొల్యూషన్ ఇక్కడే ఉంది అంతే.